నేనొచ్చేసా. ఈరోజు ఏంటంటే నేను ఇన్‌స్టాగ్రాము, యూట్యూబ్ అలా రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉన్నాను. మనం ఖాళీ కదా! సో, చూస్తూ ఉంటంటే నాకైతే ఒకటి కనిపించింది. ఏంటంటే రిమూవ్ క్యాస్ట్ రిజర్వేషన్. సో, మీరు చూసారా? మీరు ఎవరైనా చూస్తే నాకు కామెంట్ చేయండి అబ్బా! సో, ఎందుకు అలా అంటున్నారో. సో, నాకైతే నేను రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటుంటే సో, అన్ని వీడియోస్‌లో నాకు ఒక వీడియో అయితే బాగా హార్ట్‌కి టచ్ అయింది అబ్బా! సో, ఆ అమ్మాయి చేసింది కూడా నాకు చాలా మంచిగా అనిపించింది. సో, అందులో ఏంటంటే ఒక అన్‌ఎంప్లాయిడ్ అమ్మాయి బయట కూర్చొని ర్యాలీ చేస్తది. ఏమని? రిమూవ్ క్యాస్ట్ రిజర్వేషన్, రిమూవ్ క్యాస్ట్ రిజర్వేషన్. అటునుంచే వాళ్ళ నైబర్స్ ఉంటారు కదా! సో, ఆ అమ్మాయి బ్యాగ్ తగిలించుకుని ఆఫీస్‌కెళ్తుంది. ఆఫీస్‌కెళ్తే తనని పిలుస్తది. పిలిస్తే నువ్వు కూడా జాయిన్ అవ్వు మాతోనే అనేసి. సో, ఆ అమ్మాయి అంటది సరే మీరు చేసింది నాకు నచ్చింది. కానీ ఒకటి రిమూవ్ క్యాస్ట్ రిజర్వేషన్ అని అంటున్నారు. క్యాస్టే లేకుండా ఉంటే బాగుంటుంది కదా! సో, క్యాస్ట్ అనే కాన్సెప్టే తీసేస్తే బాగుంటుంది కదా! అనేసి ఆ అమ్మాయి అడుగుతది. మీరు చేసేది ప్రతిదీ నాకు నచ్చింది. సో, క్యాస్ట్ రిజర్వేషన్ తీసేయడం బానే ఉంది. సో, వాళ్ళకి లోయర్ క్యాస్ట్ వాళ్ళకి క్యాస్ట్ రిజర్వేషన్ తీసేయమన్నారు. అంతెందుకు అలా తీసేయడం అన్నం ఎందుకు? క్యాస్టే లేకుండా ఉంటే బాగుంటుంది కదా! వీఆర్ హ్యూమన్స్ కదా అని చెప్పేసి అంటది. సో, ఈ అమ్మాయి మొహం తల దించుకుని సిగ్గుపడుతుంది. ఎందుకంటే ఒకప్పుడు చదువుకోలేని వాళ్ళు క్యాస్ట్ పిచ్చితో ఉండేవారబ్బా! క్యాస్ట్ పిచ్చితో ఉండి క్యాస్ట్ అని ఉండేది. సో, అప్పట్లో ఏంటి కాలేజీల్లో చదువుకున్నప్పుడు సో, లవ్ చేసుకునేవారు. లవ్ చేసుకున్న తర్వాత పేరెంట్స్ దగ్గరకొచ్చినప్పటికి బాబోయ్! మా డ్యాడీ క్యాస్ట్ పిచ్చి ఎక్కువ. నీ దారి నువ్వు చూసుకో, నా దారి నేను చూసుకుంటాను అని అనేవారు అప్పట్లో. సో, అప్పటినుంచి ఇప్పటికి కూడా మారలేదు. మన అవసరం వస్తే క్యాస్ట్ ఏం అవసరం లేదు. క్యాస్ట్ అనేదే వద్దు. మనకు బ్లడ్ కావాలి. అంతే బ్లడ్డే ఇంపార్టెంటు. క్యాస్ట్ కాదు అని అనుకుంటారు కదా! సో, ఇప్పుడెందుకబ్బా రిజర్వేషన్స్ కోసం అలా కొట్టుకుంటున్నారు? నాకు అర్థం కాక అడుగుతున్నాను. క్యాస్ట్ రిజర్వేషన్ తీసేయమని అన్నప్పుడు సో, క్యాస్ట్ అనేది కంప్లీట్‌గా లేకుండా చేస్తే బావుంటది కదా! ఆ కాన్సెప్ట్ బావుంటది కదా! సో, ఎవరికి నచ్చిన వారిని వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు కదా! సో, మనుషుల మధ్య భేదాలు ఉండవు కదా! సో, మీరు ఆ కులం, మీరు మా కులమోళ్ళు కాదు. కొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకుంటారు ఇంటర్ కాస్ట్ మ్యారేజోళ్ళు. సో, వాళ్ళ ఇంటికెళ్ళిన తర్వాత నువ్వు మా కులం దానివి కాదు అనే భేదాలు ఉండవు కదా! ఒకరి మధ్య ఒకరికి. సో, ఇదే బావుంది కదా! అసలు రిజర్వేషనే లేకుండా అందరూ ఒకటే క్యాస్టు. రిజర్వేషన్ తీసేసి క్యాస్ట్ కూడా తీసేస్తే బావుంటది కదా! మీరేమంటారు? కామెంట్ చేయండి.